మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్స్ అయితే గనుక మీకు సంబంధించిన పే కమిషన్ మరో అప్డేట్తో నేను ముందు రావడం జరిగింది. దిస్ ఇస్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే 8th పే కమిషన్ లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ ఒక ప్రముఖ న్యూస్ పేపర్ వారు కీ రోల్లో ఉన్న వ్యక్తుల్ని, అనగా జేసీఎం జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీలో ఉన్న కొందరు వ్యక్తుల్ని మరియు ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్న మరికొందరు వ్యక్తుల్ని కలిసి తెలుసుకోగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. అదేంటనేది చివరిలో తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఈ పే కమిషన్ ప్రతి 10 ఏళ్లకి రావడం వెనుక ఉన్న ఒక చిన్న విషయం తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే, పే కమిషన్ అనేది ఎవ్రీ 10 yearsకి వస్తుంది. గతంలో 7th పే కమిషన్ అనేది 1 జనవరి 2016. గతంలో పే కమిషన్ అనేది 1 జనవరి 2016కి ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజుని 10 ఏళ్ళు లెక్క పెట్టుకుంటే 1 జనవరి 2026కి 8th పే కమిషన్ అనేది ఇంప్లిమెంట్ అయిపోవాలి. పే కమిషన్ ఇంప్లిమెంట్ అవ్వాలి, ఆ రోజు నుంచి కొత్త శాలరీస్ ఇవ్వాలంటే దానికి 1.5-2 years ముందుగానే కమిటీని ఫార్మ్ చేయాల్సి వస్తుంది. ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఎంత శాలరీ పెంచాలి, ఎంత బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇవ్వకూడదు అనే విషయంపై వారి యొక్క రిపోర్ట్ తయారు చేసే రికమెండేషన్స్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని కొత్త శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రతి 10 ఏళ్లకి ఖచ్చితంగా పే కమిషన్ అనేది ఫామ్ చేయాలా లేదా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దీనికి ఎటువంటి లీగల్ అథారిటీ లేదు, ఎటువంటి కోర్ట్ ఆర్డర్స్ లేవు. ప్రతి 10 ఏళ్ళకి 100% కమిషన్ ఫామ్ చేయాలి, 10వ ఏట నుంచి కొత్త శాలరీస్ ఇవ్వాలి అనే వెనుక ఎటువంటి లీగల్ అథారిటీ లేదు. ఇది కేవలం ఒక ప్రాక్టీస్ మాత్రమే. మనందరికీ ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది క్రియేట్ అయిపోయింది, ప్రతి 10 ఏళ్ళకి పే కమిషన్ ఉంటుంది అని. నిజానికి దీని వెనుకాల ఎటువంటి అథారిటీ అయితే లేదు. కాబట్టి దీంట్లో గట్టిగా ప్రశ్నించే హక్కు అయితే ఎవరికి అనేది ఇక్కడ లేదు. కేవలం పెరిగిన ధరలను బేస్ చేసుకుని, లైఫ్ స్టైల్స్ కనుక బర్డెన్ అయితే, భారం అయితే కనుక దాన్ని బేస్ చేసుకుని మనం గట్టిగా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది తప్ప కానీ 10 ఏళ్ళు నిండిపోయాయి ఇంకా పే కమిషన్ ఎందుకు ఫామ్ చేయాలని అడగడానికి అయితే ఇక్కడ లేదు. అలాని 10 ఏళ్ళు అయినా మీకు ఇవ్వము అని గట్టి సూటి సమాధానం కూడా ప్రభుత్వం మనకి ఇవ్వదు. ఎందుకంటే వారికి కూడా ఓట్ బ్యాంక్ సపోర్ట్ కావాలి. తెలివితేటలుగా వాళ్ళు కూడా స్మూత్గా చేయాల్సింది చేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అప్డేట్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక న్యూస్ పేపర్ వారు అప్రోచ్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ కీ రోల్లో ఉన్న వ్యక్తులు లీక్ చేసిన విషయం ఏంటంటే, ఈసారి పే కమిషన్ అనేది ఫామ్ చేయట్లేదు. షాక్ అవ్వద్దు. అసలు పే కమిషన్ అనేది ఫామ్ చేయకపోతే జీతాలే పెరగవా అనే అనుమానం రావచ్చు. అలాంటిది లేదు, జీతాలు పెరుగుతాయి. కానీ ఈ విధానం ఏదైతే ఉందో, ప్రతి 10 ఏళ్ళకి వచ్చే పే కమిషన్ సిస్టమ్, ఒక సిస్టమ్ను ఫామ్ చేయడం, ఒక కమ్యూనిటీని ఫామ్ చేయడం, వాళ్ళు రికమెండేషన్స్ ఇవ్వడం, రిపోర్ట్స్ రెడీ చేయడం, ఈ విధానం ఇక నుంచి ఉండదు అని వారు అన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఒక కొత్త విధానాన్ని, ఒక కొత్త మెకానిజాన్ని ఇక నుండి మొదలుపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఇది గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూస్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియపరచండి. ఒకవేళ కొత్త విధానం వస్తే ఏ విధానం రావచ్చో కూడా మీకు తెలిస్తే కామెంట్స్లో తెలియపరచండి. ఆల్రెడీ మన ఈ పే కమిషన్ సిరీస్లో, మన ఈ ఛానల్లో కనుక మీరు చూస్తే, మీరు స్టార్టింగ్ వీడియోస్లోకి వెళ్ళండి. అక్కడ ఐక్రాడ్ ఫార్ములా అని ఒక ఫార్ములా గురించి మనం మాట్లాడడం జరిగింది. అంటే పే కమిషన్ అనేది రాకుండా మరో విధానంగా, అంటే ఆ ఫార్ములాలో ఏ విధంగా జీతాలు పెంచుతారు, ఏ బేస్ చేసుకుని శాలరీస్ అనేవి మారుతాయి అనే విషయం గురించి మనం మాట్లాడడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేసి ఒకసారి చూడండి. బహుశా పే కమిషన్ అనేది రాకుండా ఆ ఫార్ములా ప్రకారం కనుక జీతాలు పెరిగితే రాబోయే జీతం ఎంతవరకు పెరగవచ్చు అనే విషయం నేను నెక్స్ట్ వీడియోలో, అంటే నెక్స్ట్ వారమే నేను మన ఈ ఛానల్ అందిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో పే కమిషన్ అనేది రాదు అనేది షాకింగ్గా విన్నా, బహుశా అది గుడ్ న్యూస్ కూడా అవ్వచ్చు. ఏమో, కొత్త మెకానిజం దీనికన్నా బెటర్గా పర్ఫామ్ చేసి షార్ట్ టైంలో జీతాలు పెంచి అనుకున్న దానికంటే జీతాలు పెంచొచ్చేమో కదా. ఆ మెకానిజం ఏంటో మనం వెయిట్ చేద్దాం.
త్వరలోనే ఆ అప్డేట్ అనేది ఆథెంటిక్ రియల్ ఇన్ఫర్మేషన్స్ నాకు తెలియగానే వెంటనే నేను మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి ఈ రాబోయే కొత్త మెకానిజం ఏముండొచ్చో, ఈ ప్రస్తుతానికి ఉన్న మెకానిజం మీద ఉన్న మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్స్లో తెలియపరచండి. ఒక హెల్దీ డిస్కషన్ చేద్దాం. ఫర్దర్గా రాబోయే అప్డేట్స్ కూడా ఏంటో మనం ఈ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైతే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఈ పే కమిషన్ సిస్టమ్ అనేది ఇంకా లేకుండా ఉంటే రాబోయే న్యూ మెకానిజం ఒక ఫార్ములా బేస్ చేసుకుని రావచ్చేమో అని అభిప్రాయపడ్డాను కదా. ఆ ఫార్ములా ఏంటో కమెంట్స్లో తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ అండ్ ఆథెంటిక్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యకుమార్.